కరోనా మళ్లీ కోరల్సి వస్తుంది. విశాఖపట్నంలో గురువారం తొలి కోవిడ్ మరణం నమోదైంది. హెచ్పీ కాలనీకి చెందిన 64 ఏళ్ల వ్యక్తి న్యూమోనియా, బీపీ, షుగర్ తదితర రుగ్మలతో బాధపడుతూ చికిత్స కోసం 3 రోజుల క్రితం ప్రభుత్వ అతిథి గృహానికి సమీపంలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రైవేట్ ల్యాబ్లో కరోనా పరీక్షలు చేయించగా పాజిటివ్ అని తేలింది. ఆయనకి పార్కిన్సన్స్ వ్యాధి కూడా ఉందని వైద్య వర్గాలు తెలిపాయి. పరిస్థితి విషమించి గురువారం ఉదయం 7:40కి మృతి చెందాడు. కాగా విశాఖపట్నం కరోనాతో ఎవరు మరణించారు? 60 ఏళ్ల దాటిన వ్యక్తి కరోనాతో మరణించినట్టు ప్రచారం జరుగుతుంది. కానీ ఆ వ్యక్తి ఇతర కారణాలతో మరణించారని DMHO ప్రకటించారు. ఈ విధంగా చూసుకున్నట్టయితే కర్ణాటకలో కూడా పెరుగుతున్న కోవిడ్ కేసులు ఇప్పటి వరకు 148, 24 గంటల్లో 42 పాజిటివ్లు. అయితే ఈ వార్తలు ఏదైనా కానీ మొదటి రోజుల్లో గత 4 రోజుల క్రితం, వారం క్రితం పాజిటివ్ కేసులు అనే అంశాలు వార్తలు తెర మీదకి వచ్చిన నేపథ్యంలో మొదటిగా భారతదేశంలో 264 కేసులను చూసాం. తర్వాత అవి పెరిగి 764 దాకా వచ్చిన నేపథ్యం ఉంది దేశం అంతా కలిపి. ఇప్పుడు ఇది ఒక కర్ణాటకలోనే 148 కేసులు చూస్తున్నాం. ఇప్పుడు మొదటి రోజు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ రోజు హైదరాబాద్లో కూడా కరోనా కేసు ఉందనే వార్తను కూడా మనం చూసాం. అయితే ఈ కోవిడ్ కేసులు, కరోనా పట్ల దేశం అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.